నేను ఫేస్‌బుక్‌లో ఎక్కడో స్క్రోలింగ్ చేస్తుంటే చూసానండి. లోకేష్ కనకరాజు గారికి సినిమానే లేదు. లోకేష్ కనకరాజు గారికి ఇంకా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంత హీరోలు తప్పించుకుంటున్నారు. లోకేష్ గారు, కనకరాజు గారికి ఇంక సినిమాలే ఉండవన్నట్టుగా కొంతమంది రాస్తా ఉన్నారు. ఇది నిజమా? అబద్ధమా? లోకేష్ కనకరాజు అనే ఆయన చిన్న డైరెక్టర్ ఏం కాదు. బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చాడు. అసలు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో చాలామంది గూడా ఆయనలాగా కాపీ కొట్టి చాలా సినిమాలు తీసి వాళ్ళు హిట్లు కొట్టారు. లోకేష్ కనకరాజు గారు 'కూలీ' సినిమా అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, ఎక్కడ కూడా సినిమా స్లోగా ఉండటం గాని, ఇసుక పుడతం గాని, చండాలంగా ఉండటం గాని లేదు. అంటే ఆయన జస్ట్ ఒక మిస్ ఏం కొట్టాడంటే ఎమోషన్ కనెక్షన్‌లో మిస్ కొట్టాడంతే. ఇంకెక్కడ కూడా చండాలంగా కొన్ని సినిమాలు ఇప్పుడు మనం చూసుంటాం. 20, 30 సినిమాలు హిట్ అయిన డైరెక్టర్లు కూడా కొన్ని సినిమాలు మనం చూడలేము అసలు ముందు థియేటర్‌లో కూర్చోలేము. కానీ 'కూలీ' అలా లేదు. థియేటర్‌లో కూర్చోబెట్టాడు, సాంగ్స్ అలరించాడు, స్క్రీన్ ప్లే బావుంది. అన్నీ బావున్నాయి. కానీ కొంచెం ఎమోషన్ కనెక్ట్ అవుతా రాలేదు సినిమా అంతే. ఎమోషన్ కనెక్ట్ అవుతా వస్తే ఎప్పుడైనా సినిమా బ్లాక్ బస్టర్ అవుతది. ఆ ఎమోషన్ కనెక్టివిటీ అనేది రాజమౌళి గారు ఎక్కడ మిస్ గారు. లోకేష్ కనకరాజు గారు మిస్ అయ్యారు. ఆ కనెక్షన్ ఆయన నెక్స్ట్ టైమ్ చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఆయనకి ఎవరు లేరు, ఎవరు రారు, ఎవరు పట్టించుకున్నా చాలా అబద్ధం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ, మలయాళం, తమిళ్, కన్నడం ఎవరైనా సరే 100,00,00,000 ఈజీగా పెడతానికి ఆయన కోసం ఎగబడతారు ఎప్పటికైనా సరే. ఎందుకంటే టెక్నికల్‌గా తీసుకోవడంలో గాని, నైట్ విజన్‌లో గాని, లేదంటే స్క్రీన్ మీద పరిగెత్తడంలో గాని, మంచి సాంగ్స్‌లో గాని, బీజీఎంలు పెట్టడంలో గాని ఆయన్ని మించిన కింగు ఇప్పటికీ ఇంకా రాలేదని నమ్ముతారు చాలామంది. సో, లోకేష్ కనకరాజు గారు ఖచ్చితంగా కమ్‌బ్యాక్ ఇస్తాడు. దెబ్బతిన్న సింహం ఎలాగైతే ముందుకొస్తదో అలా తప్పకుండా ఆయన ముందుకొస్తాడు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా ఫ్లాప్ రాంగానే వాళ్ళు మనం డిసైడ్ చేయలేము. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 10 హిట్లు దాకా ఇచ్చున్నాడు గాబట్టి. అదే గనక మనం గనక ఫస్ట్ సినిమాను, సెకండ్ సినిమా, థర్డ్ సినిమా 3 ఫ్లాప్‌లు అయినట్టు డైరెక్టర్ అయితే ఇంక రాదు అనుకోవచ్చు. కానీ ఆయన మెజారిటీ 90% ఆయన హిట్ అయిన సినిమాలు ఎమోషన్ కనెక్ట్ అయినయి, ట్రెండ్‌ని సృష్టించాడు. నైట్ లైటింగ్‌లో బ్రహ్మాండంగా సినిమాలు తీయగలిగాడు. ఇవన్నీ ఉన్నాయి ఆయనకి. సో, లోకేష్ కనకరాజు గారనే ఆయన హి ఈస్ కమింగ్ బ్యాక్ లైక్ ఎ లెజెండ్. దాని గురించి ఎవరు అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఆయన నేరేషన్ మేబీ కొంతమంది అలా భ్రమించుండొచ్చు. కొంతమంది భయపడొచ్చు. మేబీ భయపడటంలో హీరోలు భయపడేది తప్పు లేదు. ఎవరి సెక్యూరిటీ వాళ్ళది. కానీ లోకేష్ కనకరాజు గారిలోనికి ఎటువంటి డౌట్ లేని మంచి టెక్నికల్‌గా ఉన్న మంచి డైరెక్షన్ ఉంది ఆయనలో. అది 100% నిజం. కాకపోతే ఆ ఎమోషన్ కనెక్టివిటీ అనేది లోకేష్ కనకరాజు అయినా, లేదంటే ఇంకొకళ్ళైనా, లేదంటే నేనైనా, లేదంటే ఏ డైరెక్టర్ అయినా మనలో ఎవరైనా సరే ఒకటి నేర్చుకోవాల్సిందంటే ఎమోషన్ కనెక్టివిటీ మిస్ కాకూడదు. నేను ఆ పెద్ద లైట్లు వాడాను, ఆ పెద్ద కెమెరాలు వాడాను, ఆ పెద్ద టెక్నిక్ వాడాను, ఆ డీఓపీని వాడాను, లేదంటే అందరూ కూడా ఎవ్వరు హెల్ప్ చేయరు. మన డైరెక్టర్ విజన్ బట్టి వాళ్ళు చేస్తారు. డైరెక్టర్ గనక మిస్ కొడితే వీళ్ళందరూ ఉన్నా కూడా మనం ఏం చేయలేము. చెడ్డ పేరంతా ఆఖరి మనకే వస్తది కాబట్టి డైరెక్టర్ అనే అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవడం చాలా మంచిది. థాంక్ యూ సో మచ్.